గౌతమ్ అదానీపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇది భారత పార్లమెంటును కుదిపేస్తుంది. పార్లమెంట్లో చర్చకు కేంద్రం అంత సులభంగా అంగీకరించడం లేదు. కానీ భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాత్రం దీనిపైన ఫస్ట్ టైం స్పందించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అమెరికాలో అదానీ పైన నేను గతంలో కూడా చెప్పినట్లు ప్రధానంగా 2 కేసులు. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు పెట్టింది. అదానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారము ఆయన నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి పవర్ కొనటానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రతినిధులకు ముడుపులు చెల్లించారు అని ఆరోపణ. అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం గౌతమ్ అదానీపై కేసు పెట్టారు. అమెరికా బాండ్ మార్కెట్ నుంచి, అమెరికా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించాడు, అమెరికా బ్యాంకుల నుంచి నిధులు సమీకరించాడు. కనుక ఆయన పైన అమెరికాలో కూడా చట్టం ఉల్లంఘన కనుక కేసు పెట్టవచ్చు అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గౌతమ్ అదానీ మరో 7 పైన అమెరికాలో క్రిమినల్ కేసు పెట్టింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. సహజంగానే అందరికీ అనుమానం, మరి అరెస్ట్ వారెంట్ జారీ అయితే ఏం జరుగుతుంది? గౌతమ్ అదానీ భారతదేశంలో ఉన్నాడు, భారతదేశ పౌరుడు. అమెరికాకు వెళ్తే అరెస్ట్ చేస్తారు, అమెరికాకు వెళ్ళడు. కానీ భారతదేశం గౌతమ్ అదానీని అమెరికాకు స్వచ్ఛందంగా అప్పగిస్తుందా? అప్పగించమని అమెరికా అడిగితే భారత్ ఎలా స్పందిస్తుంది? మామూలు వ్యక్తి కాదు అదానీ. నరేంద్ర మోడీతో చాలా దగ్గరి బంధం ఉన్న వ్యక్తి. ప్రతిపక్షాల భాషలో చెప్పాలంటే మొదాని, మోడీ ప్లస్ అదానీ, మొదాని అనే కొత్త పదమే ఇన్వెంట్ అయింది. అందువల్ల ఏం జరగబోతోంది ఈ అరెస్ట్ వారెంట్ పైన అనే ప్రశ్న చాలామందికి ఉంది. దీనిపైన మొదటిసారిగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్లో ఉన్న వివిధ అంశాలు విశ్లేషించే ముందు ఆ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడో మీరే చూడండి. We see this as a legal matter involving private firms and individuals and the US Department of Justice. Obviously there are established procedures and legal avenues in such cases which we believe will follow, would be followed, and the government of India so far we have not, to answer a question, we have not been informed in advance on the issue. We haven't had any conversation also on this particular matter with the US government. Any request by a foreign government for service of summons or arrest warrant is part of mutual legal assistance, but such requests are examined on merits. We have not received any request on this case from the US side. This is a matter which pertains to a private individual and a private entity. The government of India we are not legally, we are not part of it in any manner at this point in time. So we see it as a case between the US Department of Justice and private individuals and entities. ఇది చాలా సింపుల్ 1 minute, లిటిల్ ఓవర్ 1 minute స్టేట్మెంట్. కానీ డిప్లొమాట్లు ప్రతి పదాన్ని ఆచితూచి వాడతారు. సో డిప్లొమసీలో చాలా కీలకమైనది ఏంటంటే హౌ డు యూ కమ్యూనికేట్. దీంట్లో చాలా లోడెడ్ మీనింగ్ ఉంది. సో మొదటిగా చెప్పింది ఏంటి? ఇది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులు కంపెనీలకు సంబంధించింది. భారత ప్రభుత్వంతో సంబంధం ఏమీ లేదు. ఇది క్లెయిమ్ నెంబర్ 1. కానీ ఇది వాస్తవమా? భారతదేశంతో సంబంధం లేదా? భారతదేశ వ్యాపార వాణిజ్య కంపెనీలపైన దీని ప్రభావం పడదా? గౌతమ్ అదానీ కంపెనీ గనక దెబ్బతింటే భారత స్టాక్ మార్కెట్ దెబ్బతిన్నదా? గౌతమ్ అదానీ ఏమైనా సొంత డబ్బులతో వ్యాపారం చేశాడా? సో మన దేశ మార్కెట్ల నుంచి కోట్లాది మంది భారతీయుల నుంచి, మన LIC లాంటి అనేక బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆయన అనేక వేల కోట్ల నిధులు సమీకరించాడు. అందువల్ల భారతదేశానికి సంబంధం లేదు. ఇదేదో అమెరికాకు అదానికి మధ్య పంచాయతీ,
అని భారత ప్రభుత్వం అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఈ కేసు ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద పడదా? మొదటి రోజే 20% అదాని షేర్లు పడిపోయాయి, కోట్లాది రూపాయల ఆ సంపద ఆవిరైంది, స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది. ఆల్రెడీ బ్లడ్ బాత్ ఇన్ దలాల్ స్ట్రీట్ అనే వార్తలు చూస్తున్నామే. సో మన దేశంలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అదానీ పైన సరిగా విచారణ జరపడం లేదన్న ప్రశ్నలు ఉన్నాయి కదా. అందువల్ల ఇది భారతదేశంతో సంబంధం లేదు, భారత ప్రభుత్వంతో సంబంధం లేదు అని అనటానికి అసలు ఆస్కారమే లేదు. కానీ విచిత్రంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం క్లెయిమ్ చేస్తుంది, ఇది అమెరికాకు అదానీ కంపెనీలకు, అమెరికాకు గౌతమ్ అదానీకి మధ్య పర్సనల్ పంచాయతీ, మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఇక అదానీ ఏ కంపెనీతో కుదుర్చుకున్నాడు ఒప్పందం? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉండదు? ఇప్పుడు కేసు ఏంటి అదానీ పైన? సో కేంద్ర ప్రభుత్వ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు నుంచి పవర్ కొనడానికి ఆయా ప్రభుత్వాలలో ఉన్న అఫీషియల్స్తో అగ్రిమెంట్లు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉండగా మాకేం సంబంధం లేదు. ఇప్పుడేదో అదాని ఆఫ్రికాలో కంపెనీ పెడితే ఆఫ్రికాలో లంచాలు ఇస్తే అమెరికాలో కేసు పెడితే మాకు సంబంధం లేదంటే అర్థం ఉంది. ఆయన ఇండియాలో కంపెనీలు పెట్టాడు, ఇండియాలో పవర్ అమ్ముదామని చూశాడు, పవర్ కొనడానికి ముడుపులు చెల్లించాడు. ఈ ముడుపులు చెల్లించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు మాకు సంబంధం లేదు, ఇది ఇట్స్ అ కేస్ బిట్వీన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్ అని చేతులు ఎత్తేస్తే చాలా క్లియర్గా అదానీ పైన ఈగ వాలటానికి కూడా మోడీ సిద్ధంగా లేడు. ఎవరు ఎన్ని చెప్పినా అదానీ పైన మేము ఏమీ అనము అనే విషయంతో మనకు చాలా స్పష్టమైంది. ఇక ఇంకో మాట కూడా అన్నాడు, దీంట్లో లీగల్ ఎవెన్యూస్ ఉంటాయి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా గౌతమ్ అదానీని సమర్థిస్తున్నాడు. భారత ప్రభుత్వ వైఖరి అమెరికాకు సంకేత రూపంగా సందేశాత్మకంగా చెప్తున్నారు. మీరు గౌతమ్ అదానీ పైన ఏకపక్షంగా ఏ చర్య తీసుకోకూడదు, ఆయనకు ఉన్న లీగల్ ఎవెన్యూస్ అన్నీ ఆయనకు ఇవ్వాలి అని భారత ప్రభుత్వం తరఫున పరోక్షంగా అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు ఈ స్టేట్మెంట్లో. ఇక ఈ స్టేట్మెంట్లో ఉన్న మరో ముఖ్యమైన అంశం, అమెరికా గనక అదానీని అప్పజెప్పమని అడిగితే ఏంటి, అదానీని అరెస్ట్ చేయడానికి సమన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి సహకారాన్ని అడిగితే ఎలా? ఎందుకంటే అమెరికాకు చెందిన FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందాలు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయలేవు, ఎందుకంటే దేశ సావర్నిటీకి సంబంధించిన అంశం. అందువల్ల ఏంటి అంటే దానిపై కూడా వివరణ ఇచ్చారు. భారత అమెరికా మధ్య ఇండియా US ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది, నేరస్తుల అప్పగింత ఒప్పందం. కానీ ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. దీని ప్రకారము కేంద్ర హోంమంత్రిత్వ శాఖను అమెరికా ప్రభుత్వం సంప్రదించాలి. ఇప్పటి వరకు మమ్మల్ని భారత ప్రభుత్వానికి ఏ విషయాన్ని తెలియజేయలేదు, భారత ప్రభుత్వాన్ని సంప్రదించలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నోటిఫై చేయలేదు, ఇప్పటి వరకు మాకు సంబంధమే లేదు అని చెప్తూ ఒక ప్రొసీజర్ కూడా చెప్పాడు. అంటే అమెరికన్ ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను అడిగితే మెరిట్స్ ఆఫ్ ద కేస్ బట్టి మేము సహకరిస్తాం. అంటే చాలా క్లియర్గా ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు, అమెరికా అడిగినా మేము అదానిని అప్పచెప్పం, అదాన్ని అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు అని ఇండైరెక్ట్గా చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నాను. మీరు గమనించండి. కావాలంటే మరోసారి ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడో మీరు మరోసారి ఈ వీడియోలో చూడండి. We see this as a legal matter involving private firms and individuals and the US Department of Justice. Obviously, there are established procedures and legal avenues in such cases which we believe will follow, would be followed. And the Government of India, so far we have not, to answer your question, we have not been informed in advance on the issue. We haven't had any conversation also on this particular matter with the US government. Any request by a foreign government for service of summons or arrest warrant is part of mutual legal assistance, but such requests are examined on merits. We have not received any request on this case from the US side.
This is a matter which pertains to a private individual and a private entities. The government of India we are not legally, we are not part of it in any manner at this point in time. So we see it as a case between the U.S. Department of Justice and private individuals and entities. సో చాలా క్లియర్గా మెరిట్స్ ఆఫ్ ద కేస్ బట్టి అంటున్నాడంటే అదానీ కేసులో ఏమీ మెరిట్ లేదు అని భారత ప్రభుత్వం ఒకవేళ అమెరికా అడిగినా ఆ అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధపడకపోవచ్చు. ఈలోగా ట్రంప్ మోడీ మిత్రుడు అమెరికాలో ప్రెసిడెంట్ అవుతున్నాడు. సో ట్రంప్ ప్రో బిజినెస్, ప్రో కంపెనీస్. సో మరి మోడీ ట్రంప్ ఈక్వేషన్ కూడా అదానికి ఎంత ఉపయోగపడుతుందో అనే అనుమానాలకు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని ప్రకారం మనకు క్లియర్గా అర్థమవుతుంది అమెరికాలో కేసు ప్రోగ్రెస్ ఏమవుతుందో తెలియదు. కానీ భారత ప్రభుత్వం అంత సులభంగా అమెరికాలో జరిగే ఈ ఇన్వెస్టిగేషన్కు సహకరించదు. ఇక భారతదేశంలో ప్రత్యేకంగా అదానీ పైన ఈడీ, సిబిఐ ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వ అఫీషియల్స్కి మీరు ముడుపులు చెల్లించారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో కుదుర్చుకున్న డీల్లో అని విచారణ జరిపే అవకాశం అయితే కనిపించలేదు. ఇక తెలుగుదేశం, జనసేనలు ఇక్కడ జగన్ను పట్టుకుందామని చూస్తున్నారు. అదానిని పట్టుకోకుండా జగన్ను పట్టుకోలేరు, అదానిని పట్టుకోమని అడగలేరు, జగన్ను వదలలేరు. ఈ డైలమా కొనసాగుతుంది.